సినీ నటుడు సుమన్ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం తిరుపతికి విచ్చేసిన సినీ నటుడు సుమన్ తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల సుమన్ మీడియాతో మాట్లాడుతూ సీట్లు సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ జనసేన గెలుపు ఖాయమని అన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు అవకాశం ఇచ్చారని తెలియజేశారు. తనపై నమ్మకంతో ఎంపీగా చేయాలనుకున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. తాను తెలంగాణ వ్యక్తిని కాబట్టి పోటీ చేయనని చెప్పానని తన రాజకీయ గురువు చంద్రబాబు అని తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, ఏపీలో అఘాయిత్యాలు పెరిగిపోయాయని విమర్శించారు. తనకు రాజకీయాలలో ఓనమాలు నేర్పించింది చంద్రబాబేనని తెలిపారు. పరిపాలన బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని కితాబిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, డబ్బులు మద్యానికి ప్రలోభాలకు లొంగవద్దనని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. తమిళ నటుడు విజయ్ పార్టీ పెట్టడానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. విజయ్ రాజకీయంగా పక్కా ఆలోచనతో కూడిన అడుగులు వేస్తున్నారని మెచ్చుకున్నారు. అయోధ్య రామప్రతిష్ఠ చారిత్రాత్మకమని, ప్రధాని నరేంద్ర మోదీ దర్శనం తర్వాత తనకి శ్రీరాముని దర్శన భాగ్యం కల్పించారని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. కోట్లాది మంది హిందువుల కలను మోదీ నెరవేర్చారని అన్నారు. ఏమీ లేదు, అలాంటి వాడిని నన్ను ఒక ఆర్టిస్ట్గా తమిళనాడు ముందు చేసి తర్వాత తెలుగు ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ 100 సినిమాలు తెలుగులో హీరో చేశాను. ఇంకా చేస్తూనే ఉన్నాను క్యారెక్టర్ రోల్స్. తర్వాత 9-10 భాషలు మొత్తం భారతదేశంలో ఉన్న 10 భాషల్లో చేస్తున్నాను. ఇంకా బిజీగా ఉన్నాను. అలాంటప్పుడు నిజంగా అది భగవంతుని ఆశీర్వాదాలు. సో నాకు అవకాశాలు ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, కో ఆర్టిస్టులు వాళ్ళందరికీ పాదాభివందనం. అదే మాదిరిగా నా అభిమానులందరూ నన్ను ఇంతటి వాళ్ళు చేసి ఈరోజు నేను ఉన్నానంటే నేను ఒట్టి విగ్రహమే, మరి మిగతానే చేసింది వీళ్ళే. కాబట్టి వాళ్ళందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కూడా. అదే మాదిరిగా పాత్రికా సోదరులు కూడా, అంటే ఇప్పుడు ఛానల్ ఉంది, అప్పుడు ఛానల్స్ లేవు, అంతా ప్రింట్ అంటే మ్యాగజైన్, పేపరే. వాళ్ళందరూ కంటిన్యూస్గా నా మ్యాటర్ వేయడం, నా గురించి సినిమా షూటింగ్ గురించి మొత్తం తెలుసుకోవడం చాలా బాగా చేశారు.